దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి దేవుని పిల్లారా, ఈ రోజు నుంచి దావీదు రచించిన కీర్తన గ్రంథము 150 అధ్యాయములు ప్రతి ఆదివారము ప్రతి శనివారము కూడా బోధించాలని చెప్పేసి అనుకున్నా. మరి వారానికి 2 అధ్యాయములు బోధించినట్లయితే ఎన్ని వారాలకు అయిపోతుంది? 75 వారాలు అనగా 1.5 సంవత్సరానికి అయిపోతుంది. దావీదు రచన కీర్తన గ్రంథం అంతా కూడా ధ్యానము చేసిన వారం అవుతాం. అంతేకాదు ధన్యులమని కూడా ప్రారంభ గ్రంథమే మనకు తెలియపరుస్తుంది. ఏమిటి? ధన్యులము అని కూడా నేర్పుతుంది. అందుకే మనము అయ్యగారు మొదటి అధ్యాయమును పాట రూపంలో రాసి ఉన్నారు. ధన్యుడు దేవమానవుడు ధన్యుడని. ఎవరైతే దేవుని నమ్ముతారో వారి ధన్యులు. ఎందులో ధన్యులో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే దేవుని పిల్లారా, ఈ దావీదు కీర్తన గురించి మనము ముందుగా చెప్పుకోవాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి. ఈ కీర్తనలు దావీదు రాజు ఎందుకు రాసినాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండి ఈ యొక్క కీర్తనలు రాసి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయాలంటే అనుభవాలు ఉండాలి. అనుభవాలు లేకపోతే ఆత్మ ప్రేరేపించిన దేవుడి స్వప్నంలో యథార్థంగా యేసుక్రీస్తును చూపించిన, దర్శనంలో యేసుక్రీస్తును చూపించిన మనం తెలుసుకోలేము. దేవుని యొక్క వాక్యం అర్థం కూడా కాదు, అనుభవించి ఉండాలి. అందుకే దేవుని పిల్లారా, దావీదు రాజు యొక్క అనుభవాలు ఏమిటంటే, ఒకటి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినాడు. ఇశ్రాయేలీయుల రాజుగా ఉండి ఆ ప్రజలను పరిపాలించాడు 40 సంవత్సరాలు. అంతకంటే ముందు ఆయన గొర్రెల కాపరి. ఎవరు చెప్పండి? గొర్రెల కాపరి. గొర్రెలను ఆయన మేపి ఉన్నాడు. అయితే ఈ కీర్తనలు రాసిన అన్ని అనుభవాలు కూడా ఆయన ఒకటి గొర్రెలను మేపి, 2 ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడం వల్ల గొర్రెలకు మేత ఎంత అవసరమో, గొర్రెలకు మేత ఎంత అవసరమో, జబ్బు వస్తే మందు ఎంత అవసరమో, అలాగే క్రూర జంతువులు వస్తే అడవిలో మేపేటప్పుడు అవి విడిపింపబడడానికి కాపరి ఎంత అవసరమో, ఇవన్నీ కూడా గొర్రెలు వృద్ధి కావడానికి, అవి బాగా ఎదగడానికి ఎంత అవసరమో, ఏమేమి అవసరమో తెలుసుకున్నవాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలను కూడా పరిపాలించడానికి ఆ యొక్క అనుభవాల బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ దేవుని నామమున రాజుగా చేయబడిన దావీదు రాజు మా ఇంటున్నారా? వచ్చిన వారి వైపు చూస్తున్నారా? వినాలా? వచ్చిన వారి వైపు చూడాలా? అలా చెప్పండి అందరూ. వినాలా? వచ్చిన వారి వైపు చూడాలా? వినండి, వినాలా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుడు దావీదుకున్న అనుభవాల బట్టి బాగా పరిపాలించగలడు.
తర్వాత యేసుక్రీస్తుగా ఈ లోకానికి దేవుడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు యొక్క సంఘానికి యేసుక్రీస్తును ఆయన సంఘము ఎంత ధన్యకరమైనదో తెలియపరిచే దానికోసము అనుభవాలు కలిగినటువంటి దావీదును రాజుగా చేయగా ప్రజలను కూడా అలాగా పరిపాలిస్తూ వచ్చినాడు. ఆయన యొక్క అనుభవాల బట్టి గొర్రెలు ఎలాగా కాస్తూ వచ్చినాడు, గొర్రెలు మేపేటప్పుడు ఆయన కాపలా ఉండి మేపకుండా దేవుని యొక్క హస్తాలకు గొర్రెలను అప్పగించి దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ గొర్రెలకు ఏదైనా క్రూర జంతువులు వచ్చినప్పుడు దేవుడు దర్శనంలో చూపిస్తే ఆ దర్శనంలో చూపించినప్పుడు రాబోయే ఆ యొక్క జంతువులను చంపడానికి దేవుని శక్తిని పొందుకొని దేవుడు చూపించినప్పుడు సింహాలను చంపినవాడు, ఆ ఎలుగుబండ్లను చంపినవాడు చీల్చి చిన్న పిల్లవాడైనా కూడా దేవుని శక్తిని పొందుకొని దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని గొర్రెలను కాపాడుతూ వచ్చే రీతిగా ఒక్కడే ఎంతమందినైనా కూడా సంహరిస్తూ శత్రువులను ఇజ్రాయెల్ సంఘాన్ని పరిపాలిస్తూ వచ్చినాడు దావీదు రాజు. అలాగే ఈరోజు సాతాను నుంచి విడిపించడానికి సాతాను యొక్క మరణము, శాపము, కీడు, సాతాను పొందే నరకము, పాతాళము మానవులకు రాకూడదని దేవాతి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆయన రక్తముతో కట్టుచున్న ఈ సంఘాన్ని కూడా అలాగే కాపాడడానికి గొప్ప ధన్యకరమైన సంఘమును చేయడం కోసం, సంఘంలో ఒక్కొక్కరి ఒక్కొక్క ధనుడుగా చేయడం కోసము ఈ కీర్తన గ్రంథాన్ని దేవుడు దావీదు ద్వారా ఆ తర్వాత వచ్చిన ఆయన సంతానంలో భక్తుల ద్వారా ఈ 150 అధ్యాయములను దావీదు సంతానం ద్వారా ఆయన ద్వారా దేవుడు రాయించి ఉన్నాడు. అందుకే ఆయన సంతానంలో కూడా అనుభవాలు ఏమొచ్చినాయి చెప్పండి? ఆ అనుభవాలే ఆయన అనుభవాలే సంతానానికి వచ్చి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, మన మధ్యమైన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లారా, అలాగే దావీదు సంతానములో ఈ లోకంలో జన్మించిన దేవుని యొక్క కుమారులుగా అధికారం పొందాలని క్రైస్తవ సంఘానికి కూడా ఈ యొక్క 150 అధ్యాయంలో అనేక విషయాలు మనకు అవసరము. అందుకే ఈరోజు మొదటి అధ్యాయంలో మీకు ఒక మాట తెలియపరుస్తున్నాను. ధన్యుడు అని రాయబడి ఉంది. 2వ వచనంలో చూస్తే ఎవరంట ధన్యులు? ఎవరా ధన్యులు? చదవండి 1వ అధ్యాయం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం పూర్తిగా చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాప మార్గం నిలవకుండా, అపహాసకులు పొద్దుపోయే మాటలు మాట్లాడుకునే వారి దగ్గర కూర్చోకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఈ బైబిల్ గ్రంథాన్ని, దైవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఆనందముతో దీవారాత్రములు ఏమంట ఆరాధనలో అర్ధ గంట, ముక్కాల గంట కాదు కానీ దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలాగా ఉంటాడంటే నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుంటారు. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నారు. కాబట్టి ఏమంట న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లారా, బాగా గమనించండి. ధన్యుడుగా నిన్ను నన్ను చేయాలని
దేవుడి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినాడు. బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఇచ్చినాడు. ఈరోజు ధన్యులం ఏడైతున్నామయ్యా, దౌర్భాగ్యులుగా ఉన్నామని చెప్పి చాలామంది సంఘాల్లో అంటున్నారు. చాలామంది సంఘాల్లో అంటున్నారు. సంఘాలకు రాకుండా ఉంటున్నారు. సంఘాలు విడిచివేస్తూ ఉంటున్నారు. కారణం ఏమి తెలుసా? ధన్యులు కావాలంటే దేవుడు చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పింది చెయ్యాలి. దేవుని పిల్లారా, ఈ అధ్యాయమును మనకెందుకు ఇచ్చాడంటే ధన్యులుగా చేయడం కొరకు. ఈ రోజు నుంచి నువ్వు ధన్యుడు కావాలా, ధన్యురాలు కావాలంటే ఏం చేయాలి? దేవుడు చేయమన్నవి చేయాలి, చేయకూడదు అన్నవి తీసేసుకోవాలి. ఈరోజు తీసేసుకుందామా? ఫస్టే తీసివేత రాయించినాడు ఈ యొక్క అధ్యాయంలో. ఫస్టే తీసివేత రాయించినాడు. వాక్య భవనానికి వెళ్ళే ముందు దేవుని పిల్లారా చూడండి, ఫస్ట్ ఏమంట? నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. ఆ ముగ్గురి దగ్గర మనం నడవకుండా, నిలవకుండా, కూర్చోకుండా ఈ లోకంలో మనం బ్రతకాలి. 2 చెయ్యమన్నాడు. అదేమిటి తెలుసా? ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానము చేయాలి. ధ్యానము చేసినప్పుడు ఈరోజు వింటున్నామే, ఇలాంటి ధన్యత మనకు కలుగుతుంది. ధ్యానము చేయకంటే ఆ ధన్యత మనకు కలగదు. అందుకే అంటాడు కదా, అలాగే మీరు నడవకుండా, నిలచుండకుండా, కూర్చోకుండా బ్రతికితేనే, ఒకవేళ దుష్టుల చొప్పున ఆలోచన చొప్పున నడిస్తే, పాపుల మార్గంలో నిలిస్తే, అపాసులు కూర్చొని చోట కూర్చొని ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానము చేయకపోతే ఏం కలుగుతుంది అన్నాడు? వారు నీతిమంతుల సభలో నిలవరు. నీతిమంతుల సభలో నిలవరు. దృష్టిలో పొట్టువల కొట్టుకొని పోతారు. దృష్టిలో పొట్టువల కొట్టుకొని పోతారు. చూసినారా? మీకు ఇంకా ఉదాహరణ ఒకటి. సంఘాల్లో వాళ్ళు ఉండరు దుష్టులు. దృష్ట ఆలోచన చేసేవారు, దృష్టితో నడిచేవారు, పాపుల మార్గంలో నిలబడిన ఆశ ఉన్నవారు సంఘాల్లో ఉండరు. ఇంకా అపహాసన కూర్చున్న చోట అపహాస్యం చేసేవారు సంఘాల్లో ఉండరు అని ఈరోజే కూడా సంఘాల్లో మనం చూడవచ్చు. నిజంగా ఈ ధన్యత పొందిన వారు సంఘాలను విడవరు, దేవుని విడవరు. సంఘాన్ని విడవరు, దేవుని కూడా విడవరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ విడుస్తారు అంటే ఈ ధన్యతను గురించి చెప్పని సంఘాలు ఉంటే, చెప్పడానికి చాతకాని సంఘాలు ఉంటే విడుస్తారు. కానీ అది కన్నా ఉంటే సంఘాలు ఎవరు విడవరు. బాగా తెలుసుకోవాలి. ఈరోజు విడిచేది పెద్ద కథ కాదు. రేపు పుట్టువలే కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఈరోజు ఈ ధన్యతను గురించి తెలుసుకొని ఈ ధన్యత మనం పొంది అనుభవిస్తూ ఉండాలి. ఇటు ధన్యత మనకి ఇవ్వడానికే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోనికి వెళదాము. బాగా గమనించండి దేవుని పిల్లారా. ఈ అధ్యాయం మనము చూసినట్లయితే ఈ అధ్యాయము మనకేం నేర్పుతా ఉందంటే 3 విషయాలు నేర్పుతా ఉంది. అది ఒకటి ఏమిటంటే దేవుని పిల్లారా, ఒకటిగా చూస్తే దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ మనకు తెలియపరుస్తూ ఉంది. మొదటి రాకడ ఎంతో అవసరమని తెలియపరుస్తూ ఉంది. రెండవ రాకడ ఇంకా ఎంతో అవసరమని తెలియపరుస్తూ ఉంది. మూడవది దీని గురించి తెలుసుకొని ఆ ప్రకారం చేయకపోతే ఉన్న తీర్పు కూడా తెలియపరుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తెలియపరుస్తూ ఉంది? ఇంతవరకు చెప్పుకున్నట్లు నీతిమంతుల సభలో దృష్టిలో ఉంటారా? పాపలు నిలుస్తారా? పొట్టువలే కొట్టుకొని పోతారు. మరి ఆ 3 విషయాలు మీకు తెలియపరుస్తాను, వివరిస్తాను. మొదట గమనించండి. మరి ప్రియులారా,
ఏమవుతారు వాళ్ళు? నాశనమవుతారు. ఏమవుతారు? నాశనాన్ని పొందుతారు. ఈ అధ్యాయం ఆఖరి చెబుతున్న మాట. ఆ నాశనము పొందకుండా ఉండాలంటే ఏం చేయకూడదు? అందుకే అంటాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనములో ఏమంటాడు? ఇరుకు మార్గము జీవానికి నడిపిస్తుంది, నిత్య జీవానికి. విశాలమైన మార్గము నాశనముకు నడుపును. మొదట ఏ మార్గాన్ని గురించి చెప్పినాడు ఈ అధ్యాయంలో? విచ్చలబడి జీవితాన్ని గురించి రాయించినాడు. ఆ విచ్చలబడి జీవితము నీకు వద్దు అన్నాడు. అది నాశనానికి నడుపుతుంది. అధ్యాయంలో మనకు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. రెండవదిగా మనము చూసినట్లయితే వాళ్ళు నీతిమంతుల సభలో నిలవరు. నీతిమంతుల సభలో నిలవరు. వాళ్ళు వేరుగా ఉంటారు. ఈరోజు నీతిమంతుల సభలో నిలవలేని ఆ దుష్టుల్లాగా, ఆ పాపుల్లాగా అపహాస్యము చేత నువ్వు జీవిస్తూ ధన్యుడుగా బ్రతకకపోతే ఏమైతే తెలుసా? రేపు తీర్పు దినాన కూడా వేరు చేయబడతావు. తీర్పు దినాన కూడా వేరు చేయబడతావని మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 40వ వచనం వరకు చూస్తే నీతిమంతులను, అదే గొల్లలాగా ఉండే వారిని ఒకవైపు కుడి చేతి వైపు నిలబెట్టినట్లు, అదే వినకుండా దేవుడి ఇప్పుడు చేయకుండా చైతన్యమే చేస్తూ బ్రతికే వారిని, మేకల్లాగా ఉండేవారిని వేరు చేసి ఎడమ చేతి వైపు నిలబెట్టి తీర్పు తీరుస్తాడు అన్నట్లుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో 2 స్థలాల గురించి అక్కడ జీతాన్ని చింకు కొరక మనం చూడగలము. ఒకటి, నీతిమంతులు కుడివైపు ఉన్న వారిని చూసి గొల్లవరంని ఏమంటున్నాడు? తండ్రి చేత లోకం పుట్టింది మొదలుకొని ఆశీర్వదింపబడిన వాళ్ళారా, అప్పుడు సిద్ధపరిచిన, లోకం పుట్టినప్పుడే సిద్ధపరిచిన నిత్యరాజ్యమును మీరు స్వతంత్రించుకునండి. లోకం పుట్టినప్పుడు దేవుడు ఏమిచ్చినాడు? నిత్య మరణాన్ని ఇచ్చినాడా? నిత్య నరకాన్ని ఇచ్చినాడా? నిత్య నాశనాన్ని ఇచ్చినాడా? నిత్య జీవాన్ని ఇచ్చినాడా? చెప్పాలి. ఎప్పటికీ బ్రతకాలని నేను చెప్పినట్టు చేయండి, ఈ ఒక్క పని తినకండి అన్నాడు. అర్థమైంది కదా? తినేమైనారు? నాశనం అయిపోయారు. వాళ్ళ సంతానంగా మనం కూడా నాశనం అయిపోతున్నాం. అవునంటారా కాదంటారా? ఈరోజు దేవుడు నీకు నాకు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ రోజు వాళ్ళు పరిస్థితులు బట్టి చేయగలిగినారు. ఈరోజు ఆ పాప నుంచి మేము విమోచించిన కనుక మీరు చేయవద్దన్నది చేయనివ్వద్దు. వారికి నాశనం ఉంది కనుక ఆ నాశనము మీరు పొందొద్దని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ముతున్నారా? ధన్యులు కావాలని తెలియపరుస్తున్నాడు. రేపు తీర్పు పొందొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా మనం చూస్తే, దేవుని పిల్లారా బాగా గమనించండి. పొట్టు, ఆ పొట్టుల గురించి 3వ అధ్యాయం మత్తయి సువార్తలో 12వ వచనంలో రాయబడి ఉంది. పొట్టు ఏమవుతుందంట? గోధుమలను పొట్టులో పోస్తాడంట. పొట్టును అగ్గిలో వేసి కాల్చేస్తాడంట. అర్థమైంది కదా? ఈరోజు నిత్యంగా ధన్యులుగా ఉండవలసిన మనము దేవుని విడవకుండా ఉండే ధన్యులమే మనం. అయితే ధన్యులమైంది కూడా ఈరోజు ఎందుకు మనం శోధింపబడుతున్నాం, శ్రమపడుతున్నాం, కొరతలు ఉంటున్నాయంటే, నిజంగా నా యొక్క అనుభవంతో నేను కూడా సంఘములో అన్నీ అనుభవించి చెబుతున్న మాట. అందుకే దావీదు యొక్క కీర్తనలు కూడా నాకు సులభంగా అర్థమవుతున్నాయి. అందుకే మీకు ఇలాగ వివరించగలుగుతున్నా. అంటే కారణం ఏమిటంటే, నా సంఘమును కాపాడు కొరకు నేను కూడా బలహీనతలో ఉన్నప్పుడు బలహీనతలని తీసివేటు కొరకు
మిమ్మల్ని బలపరచడానికి, ముందుగా నన్ను బలపరిచేదాని కోసము నా తప్పులన్నీ దేవుడు తీసివేస్తూ వచ్చినాడు. నేను గ్రంథాన్ని చదవక చాలా వరకు నిజంగా నష్టపోయినాను, కష్టపడినాను. అలాగే ఈ రోజు నుంచి మీరు నష్టపోకూడదు, కష్టపడకూడదని దావీదుకి ఇచ్చిన అనుభవాలు నాకు కూడా ఈ సంఘమును పరిపాలించడానికి ఆ యొక్క ధన్యులుగా చేయడం కోసము ఇచ్చిన అనుభవాన్ని బట్టి చెబుతున్నాను. నిజంగా ఈ రోజు నుంచి మనము చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క వాక్యం చదవాలి. మనకు వీలున్నంత వరకు ఏమి చెబుతున్నాడో దేవుడు చేయమని చెయ్యాలి. ఏదైతే చేద్దంటాడో అది ఎంత చిన్న మాటైనా సరే సున్నైన పుల్లైన తప్పిపోకుండా చేయకుండా ఉండేవారంగా మనం ఉండాలని తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమకలను గాక, దేవునికి స్తోత్రములను గాక. బోలో యేసు మహారాజు, దేవునికి మహిమకలను గాక. ఇప్పుడు చెప్పండి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు చెప్పుకొని ముందుకు వెళదాం. దురుస్తులు నీకు ఇచ్చే ఆలోచన ఒక నడవకూడదు. నీ బిడ్డే కావచ్చు, నీ కొడుకే కావచ్చు, నీ కూతురే కావచ్చు, నీ బంధువులే కావచ్చు. యేసయ్య దగ్గరికి పోవద్దంటే నష్టపోయేది నీవే, వినొద్దంటే నష్టపోయేది నీవే, నమ్మద్దంటే నష్టపోయేది నీవే, రావద్దంటే రాకండి నష్టపోయేది నీవే. వాళ్ళ ఆలోచించుకు నడవద్దు. ఇంకా పాపం చేసేవారు నన్ను ప్రేరేపించి నాతో పాపం చేసేవారు ఎవరు ఉండరని నేను ఎవరైనా దేవుని ఎద్దకు రానికన్నా చేస్తున్నారా, వాళ్ళతో నిలవద్దు. దేవుని దగ్గరికి రా. పొత్తు బాగొట్టుకునే మాటల కొరకు, మందు తాగడానికో, బిడ్డ తాగడానికో, సిగరెట్ తాగడానికో, ఏదో పొత్తు బాగొట్టుకోవడానికి నువ్వు చర్చికి పోయించినంత వరకు నాకు దిక్కెవరున్నారయ్యా, ఇక్కడ నువ్వు పోవద్దు, ఆగిపోతే ఆగిపోకూడదు. దేవునికి మహిమ కలుగుగా. వాళ్ళు ఆలోచించే అస్సలు నడవకుండా ఈరోజు వారికి వేరైపోయి ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వీలైనంత వరకు ఒక మాట అయినా కూడా నీకున్న వీలుని బట్టి ఒక రోజుకు నేర్చుకుని ఆ ప్రకారం దేవుడు మాట్లాడుతూ చేస్తురా, నువ్వు ధన్యురాలవు, ధన్యుడవు. దేవునికి మహిమ కలుగుగా. ఎలాగంటే దేవుని పిల్లారా, ఈ యొక్క దుష్టుల ఆలోచన చొప్పునగా మనము దుష్టులమే, ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు అపహాసకులమే. దుష్ట ఆలోచనలు చేసి యేసుక్రీస్తు యూదలాగా చచ్చిపోవలసిన వారు వేయడానికి, పాప మార్గంలో నిలిచి సంసోన్లాగా చనిపోవలసిన వారమే మనము. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటూ వచ్చిన మనము ఈ టయానికి పేతురు వలె ప్రభువును విడవలసిన వారమే. విడవలేదంటే, చావలేదంటే, ఇస్రోత్ గీతలకు చావలేదంటే, పేతురులాగా దేవుని తెలియని పని లేదంటే అజ్ఞానం. ఒకవేళ ఈరోజు దేవుని కృప మనకు తోడుగా ఉంది కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, ఎన్ని కూడా మనల్ని విడిపించి తప్పించి దేవుని దగ్గరికి రప్పించడానికి, ఈ మాట వినడానికి, ఈరోజు అవన్నీ కూడా తీసేసి ఆ కీడు తొలగించడానికి దేవుడు ఏమైనా తెలుసా? అందుకే దేవుడు యేసుక్రీస్తుకు వచ్చాడని మొదటి తిమోతి గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. పాపం రక్షించడం కొరకు దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నాడని అక్కడ చెబుతున్న మాట అర్థమైందా? వచ్చి ఏం చేసినాడు? రక్తమంతా ఇచ్చినాడు, ప్రాణం ఇచ్చినాడు, ఆయన సర్వాన్ని మనకిచ్చినాడు. దేనికి తెలుసా? దేవుని పిల్లారా, మన పాపం నుంచి రక్షించి ఈ రోజు నుంచి నువ్వు అపహాసకుడుగా ఉండకుండా, దుష్టుడుగా ఉండకుండా, పాపిగా ఉండకుండా మార్చివేటు కొరకే దేవాతి దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చి రక్తము, ప్రాణం, సర్వాన్ని మన కొరకు ఇచ్చినాడు. తెలుసుకున్నావా? నమ్ముకున్నావా? పాపాన్ని విడిచినావా? ఓకే. లేకపోతే మొదటి రాకడలో రక్షణ గురించి నీకు రక్షణ లేకపోతే, నువ్వు నమ్మకపోతే రక్షణ లేదు, నమ్మి బాప్తిసం పొందకపోతే రక్షణ లేదు. రెండవ రాకడ సిద్ధపడకపోతే ఏళ్ల శ్రమ తప్పించుకోలేవు, నిత్య నరకము తప్పించుకోలేవు. ఇప్పుడు సంఘములో కూడా ఉండలేవు. సంఘములో దేవుని యొక్క అసలు
ఉండలేవు, నాశనం తప్పించుకోలేవు, మేలును పొందలేవు. మేలు పొందాలా వద్దా? ధనులు కావాలా వద్దా? దేవునికి మహిమ కలుగును కాక, దేవుని స్తోత్రం కలుగును కాక. మరి కళ్ళు వేసే నమ్మాలా వద్దా? ఎప్పుడు నమ్ముతాం? ఎప్పుడు నమ్మగలుగుతాం? అందుకే దేవుని పిల్లారా బాగా గమనించండి. మరి ధన్యుడు, దేవుడు ఏమి కావాలనుకుంటాను? నిన్ను ఒక ధన్యురాలు కావాలని, ఒక ధన్యుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కోరుకుంటూ చూడండి, రెండో భాగంగా చూస్తే మొదటి రాకడ గురించి చెప్పినా, కానీ రెండవ రాకడ సంబంధించిన అధ్యాయం కూడా మీకు చెప్పినా కదా. అది ఎలాగంటే బాగా గమనించండి. ఇక్కడ దివారతులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు. తీసిన వారు చదవండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. అంటే ఈ వాక్యము, ఈ గ్రంథాన్ని చదవడమే కాదు, కానీ ధ్యానము చేయడమే కాదు, కానీ తెలుసుకోవడమే కాదు, కానీ ఆ ప్రకారము చేసిన వాడు ధన్యుడు. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే గ్రంథము చెప్పినట్లు చేస్తారో వారు రెండవ రాకల్లో ఎత్తపడతారు. రెండవ రాకల్లో ఎత్తపడతారని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది కదా. మొదటి రాకడ గురించి తెలుసుకుంటాం, రెండవ రాకడ తెలుసుకొని ఈ గ్రంథము చెప్పింది చేస్తే రెండవ రాకడ ఎత్తపడతాం. ఇప్పుడు చెప్పండి, 7 శ్రమలు ఉంటాయా? 7 శ్రమలు ఉంటాయా? చెప్పాలి గట్టిగా. ఉంటాయా? చేస్తే మా గట్టిగా చెప్పండి. 7 మహిమ బిందు ఉండకుండా పోతుందా? ఉంటుంది కదా. పాతాళం ఉంటుందా? ఉండదు. మరి వేల పరిపాలన ఉంటుందా? ఉంటుంది. దేవునికి గట్టిగా చెప్పాలా. నిత్య నరకం ఉంటుందా? ఉండదు. నిత్య జీవము తప్పుతుందా? తప్పదు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాల్లో ఉంటామా ఉండమా? ఉంటామా ఉండమా? ఈ ధన్యత కలిగి ఉంటే సంఘాల్లో ఉండి సంఘాల్లో ఇంకా చేరుస్తాము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నాశనం అనేది మనం తటస్థిస్తుందా? నాశనం అనేది మనం తటస్థిస్తుందా? తటస్థించదు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది దేవుని పిల్లారా. త్వరగా 7 విషయాలు చెప్పి మీకు ముగిస్తాను. ఈ గ్రంథము చదవడం వల్ల మనం దేంట్లో ధనులు అవుతామంటే, చూడండి, దావీదు రచించిన కీర్తన గ్రంథము మరి 1గా మనము చూస్తే, మరి 32వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, దేవుని పిల్లారా చూడండి, పాపానికి ప్రాయశ్చిత్తం అనే ధన్యత మనకు దొరుకుతుంది. ఈ గ్రంథము ధ్యానము చేయడం వల్ల మనలో ఉండే పాపానికి ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. ఎక్కడైనా ఉందా ప్రాయశ్చిత్తము? ఏ గ్రంథంలోనైనా ఉందా ప్రాయశ్చిత్తము? అసలు ప్రాయశ్చిత్తం అనేది మనిషి యొక్క పాప పరిహారము, ఆత్మకు పడిన పాపం పరిహారము చేసి ఆ నరకము, మరణము, శాపము లేకుండా చేయటి కొరకు ప్రాయశ్చిత్తం ఏమైనా ఉందా? పాత నిబంధనలు చూస్తే పాప పరిహార బలి అర్పణగా మేకలను ఇచ్చేవారు. అదే పాత నిబంధనలో మేకల బలి దేవునికి గొర్రెల బలి అవసరం లేదంటాడు. అందుకే దేవుని పిల్లారా, పేతురు భక్తులు అంటారు, మనిషి పాపము నుండి మేకలు, గొర్రెల యొక్క రక్తముతో కానీ, వెండి, బంగారు నగలతో కానీ విమోచింపబడలేదు, కానీ దేని వల్ల విమోచింపబడతాడంట? మొదటి పేతురు 1వ అధ్యాయము 18వ వచనం యొక్క మాటను మనం చూడగలము. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుగా దేవుడిచ్చి కార్చిన రక్తము ద్వారానే మనం పవిత్రపరచబడతాం. పాపం అనేది పోతుంది, అనగా ప్రాయశ్చిత్తం అనేది దొరుకుతుంది. ఎప్పుడంటే బైబిల్, దేవుని గ్రంథమును మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడే ప్రాయశ్చిత్తం మనకు దొరుకుతుంది. పాపం పోతుంది. పాపాన్ని బడి వచ్చే రోగము, కష్టము, ఆ సమస్యలు, అవమానములు, ఇబ్బందులు, నిందలు అన్నీ కూడా వెళ్ళిపోయి మనము, మన కుటుంబాలు నెమ్మది కలిగి లోకము జీవిస్తాం. తర్వాత 7 శ్రమ తప్పించుకొని, 7 మహిమ బిందు, నిత్య నరకం తప్పించుకొని, నిత్య మోక్షం, నిత్య మరణము లేకుండా నిత్య జీవాన్ని మనం పొందగలుగుతాం. ఈ ధన్యత దేవుడు
దేవుడి మీకు దయచేయనట్లు ఈ గ్రంథమును బాగా ధ్యానించే భాగ్యము దయచేయను గాక. రెండో భాగం చూస్తే దేవుని యొక్క ఆశ్రయం అనే ధన్యత దొరుకుతుంది. కీర్తన 34వ అధ్యాయము 8వ వచనం చూస్తే దేవుని ఆశ్రయించడానికి ఆశ్రయము దొరుకుతుంది. దేవుని ఆశ్రయించమని చెబుతున్నారు కానీ, దేవుని నమ్మమని చెప్తున్నారు కానీ ఆశ్రయాలు ఇచ్చే సంఘాలు ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నాయి. ఆశ్రయాలు ఇచ్చే సంఘాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇస్తున్నాయా ఆశ్రయాలు? వస్తున్నారా? వింటున్నారా? అర్థమైన వాడు వింటున్నాడా? అర్థం కాని వాడు దేవుని వదిలేసి వెళుతున్నాడా? ఇదే జరుగుతున్నాయి చాలా వరకు. అయితే దేవుడు ఈ సంఘములో ఒక గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు మన సంఘానికి. అదేమిటి తెలుసా? ఎవరైనా దేవుడు అంటే తెలియని వారైనా తెలిసిన వారైనా దేవుని పిల్లారా ఇబ్బందులు పడితే ఇక్కడ ఆశ్రయంగా దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని దేవుడు సంఘంలో వృద్ధులకు కానీ బాగలేని వారికి కానీ ఇచ్చి ఉన్నాడు. అర్థమైందే మాట? అర్థమైందా లేదా? ఆశ్రయము ఇక్కడ కలిగిస్తున్నారు. కలిగించి దేవుని ఆశ్రయించమా, నీకే మేలైనా కొద ఉండదని నేర్పుతూ సంవత్సరానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కూడా పడతా ఉంది ఒక్కొక్కరు తెలుసుకోవడానికి, నిజ దేవుని చెప్పి నమ్మడానికి. ఎందుకంటే ఆ టైంలో దేవుడే మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చేమమ్మ పోతమమ్మ కాదు, కానీ దేవుని నడిపించిన ప్రతి ఒక్కరూ ఆ దేవుని తెలుసుకొని నమ్ముకోవడానికి ఏమిచ్చాడు దేవుడు? ఇక్కడ ఆశ్రయ దుర్గముగా ఈ సంఘాన్ని రాజుల ప్రాంతంలో దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుకే ఎప్పుడు కూడా 3-4 ఇక్కడ ఉంటున్నారు, ఆశ్రయిస్తున్నారు. దేవునికి ఆశ్రయం అని తెలుసుకొని దేవుని మీద ఆధారపడి ఆశ్రయించి దేవుని ఆశ్రయించేవారుగా బలపరచబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసమే ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మా పొలము 1 ఎకరా 10 సెంట్లు మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి పొలాన్ని దేవుడు దర్శనం చూపించి ఉన్నాడు. దేవుని చేతమైతే ఆ స్థలములో వృద్ధ ఆశ్రయం పెట్టాలని కూడా ప్రార్థిస్తున్నాం. మరి మీకు కూడా తెలుసు, ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు తెలుసా? ఈ రోజుల్లో చాలామంది సంఘాల్లో భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోలేదు, భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోలేదు, తల్లిదండ్రులు నమ్ముకుంటే బిడ్డలు నమ్ముకోలేదు, బిడ్డలు నమ్ముకుంటే తల్లిదండ్రులు నమ్ముకోలేరు. వారికి వృద్ధాప్యంలో ఆశ్రయం కలిగించడానికి రెండవది దేవుని తెలియని వారు వచ్చి అక్కడ ఉండి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటూ దేవుని ఆశ్రయించేవారుగా బలపరిచి ఆశ్రయించేవారుగా చేయటి కొరకు పొలంలో వృద్ధాశ్రమం కట్టాలని నేను నా బిడ్డ మరి ఆలోచించుకొని అనుకున్న దానికంటే ఎక్కువగా చెల్లించి కూడా ఆలోచిస్తున్నా. ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దొరుకుతుంది ఈ యొక్క ఆశ్రయము? దేవుని ఆశ్రయం ఎప్పుడు దొరుకుతుంది? దేవుణ్ణి ఎప్పుడు ఆశ్రయిస్తారు చెప్పాలి. దేవుని యొక్క గ్రంథమును ధ్యానము చేసినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానము చేసినప్పుడే దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లారా, ఈరోజు నీకు ప్రాయశ్చిత్తము దొరకాలన్నా నీ పాపానికి, దేవుని నువ్వు ఆశ్రయించాలన్నా దేవుని గ్రంథాన్ని ధ్యానము చేసినప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు లేకుండా తెలుసుకోలేవు. మూడవదిగా చూస్తే దేవుని పిల్లారా, నిజ దేవుని నమ్ముకునే దానిది కూడా నీకు దొరుకుతుంది. ఇంతవరకు మనం చదువుకున్న 3 వాక్యాల్లో కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము, కీర్తన 118:8 కూడా చూస్తే మనుషులు నమ్ముకున్నట కంటే దేవుని నమ్ముకున్నట మేలని చెప్పేసి కూడా మనకు ఉంటుంది. ఈ ధన్యత మనకు కలగాలంటే, ఈ మేలు కలగాలంటే నిజ దేవుడు తెలుసుకోవాలా, నమ్ముకోవాలంటే ఎప్పుడు నమ్ముకుంటాం చెప్పండి? ఎప్పుడు నమ్ముకుంటాము చెప్పాలి? ఎప్పుడు నమ్ముకుంటాము? గ్రంథాన్ని ధ్యానము చేసినప్పుడే ఆ నిజ దేవుడు ఎవరో తెలుసుకుంటావు, లేకపోతే తెలుసుకోలేము. అందుకే ఈ రోజు నుంచి వాక్యాన్ని చదవండి, అప్పుడే మీరు దీవింపబడతారు, నిజ దేవుని తెలుసుకుంటారు, ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటారు, పాపం ఉండదు. ప్రాయశ్చిత్తాన్ని పొందుకున్నప్పుడు నిజ దేవుని కూడా తెలుసుకుంటారు.
దేవుని ఆశ్రయిస్తారు. ఈ లోకంలో దేనిని ఆశ్రయించకుండా. 4వదిగా మనం చూస్తే ఆనందముతో దేవుని పొగిడే ధన్యత కూడా మనకు కలిగిందని కీర్తన గ్రంథం 112 అధ్యాయము 1వ వచనం మనం చూడగలము. దేవుని పొగిడే ధన్యత. దేవుని ఉన్న పొగుడతారా? చెప్పాలి. దేవుని దగ్గర రాకముందు పొగుడుతూ ఉన్నారా మీరు? మీకు స్తుతి అంటారా? స్తుతి అంటే దేవుని పొగడడం, దేవుని పొగడడం, స్తుతి చేయుట మనకెంతో మంచిది. నీ సభలని ముక్కలైతే దైవజనులు దేవదాస గారు చెప్పిన మాట, స్తుతి చేయడం గతి మారిపోతుంది. ఎలాగ స్తుతి చేయాలి? దేవానికి స్తుతి 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 అంటేనా? కాదు. నా పాపానికి ప్రాయశ్చిత్తముగా ప్రాణమిచ్చిన దేవ, రక్తమిచ్చిన దేవ, నా పాపము లేకుండా చేసిన దేవ నీకే స్తుతి. పాపాన్ని విడివచ్చే మనము లేకుండా చేసిన దేవ నీకే స్తుతి. నరకము లేకుండా చేసిన దేవ నీకే స్తుతి. మోక్షం ఇచ్చిన దేవ నీకే స్తుతి. నిత్య జీవం ఇచ్చిన దేవ నీకే స్తుతి. 7 ఏళ్ళ 2వ రాకల్లో మహిమ విందులో నన్ను ఉంచడానికి వచ్చుచున్న దేవ నీకే స్తుతి. 7 ఏళ్ళ శ్రమలు తప్పించిన దేవ నీకే స్తుతి. ప్రతి విషయ తన సమయం కృతజ్ఞతాస్తోత్రము తండ్రి. చూసినారా? దైవజనంలో పాడుకున్నది ఎందుకంటే ప్రతి ప్రార్థన సమయముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు ప్రార్థించు. అప్పుడు దేవుడు వెంటనే నీ మాట వింటాడు, నీకు జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పొగడకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఎలాగిస్తాడు నీకు? నీవేదైనా సభలకు కానుకిచ్చినట్లయితే అందరూ చెప్పినాడు, అయ్యగారు నా గురించి చెప్పలేదు, నువ్వు బాధపడతావు. రెండోసారి కానుకిస్తావా? మీరు ఇవ్వకపోయినా పర్వాలా, నేను మాత్రం పొగడను. ఇప్పించిన దేవుని పొగుడుతా, ఇచ్చిన వారిని మాత్రము పొగడను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పంపకపోతే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించకపోతే ఎవరు కానుక ఇవ్వలేరు. దేవుడే పంపినాడు, దేవుడే ప్రేరేపిస్తేనే మీరు కానుకిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఇంత గొప్ప ధన్యత దొరికి దేవుని పోవడం వల్ల ఎన్ని మేలు మనం పొందుకుంటున్నాం. దేవుని స్తుతించడం వల్ల దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్తుతి చేసే భాగ్యం, స్తుతి వల్ల కలిగే మేళ్ళని కూడా పొందుకునే భాగ్యం దేని వల్ల దొరుకుతాయని చెప్పండి? దేవుని యొక్క ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథాన్ని ధ్యానము చేయడం వల్లే. కానీ లేకపోతే ఏ మేలు కూడా మనము తెలుసుకోలేము, పొందుకోలేము. 5వదిగా చూస్తే పాపము చేయకుండా జీవించే ధన్యత మనకి ఇచ్చినట్లు కీర్తన గ్రంథము 137వ అధ్యాయము 9వ వచనం చూడగలము. పాపము చేయకుండా జీవించే ధన్యత కీర్తన 137:9. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనం మాట ఉంటుంది, చెడ్డవాటిని చదవండి. చెడ్డవాటిని విడిచేసి చెడ్డదానిని అనుసరించకుండా ఏం చేయాలి? మంచి దానిని చేయము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. చేయాలా వద్దా? చెడ్డ విడిసాలా వద్దా? మంచి చేయాలా వద్దా? చెడు విడిచేసి మంచి చేయకన్నా పాపమే. యాకోబు పత్రిక 4వ అధ్యాయములో 12వ వచనం నుంచి 10వ వచనం చూస్తే చేయవలసినవి చేయనేరికి ఉండి కూడక, మేలైనవి చేయనేరికి ఉండి కూడక చేయకపోతే పాపం ఉంటుంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఏసై నమ్మినంలే, పాపం తీసాంలే, మోక్షానికి పోతాంలే అనుకుంటున్నారా? పాపాన్ని తప్పును ఎలాగా విడుస్తావో మంచి చేయకపోయినా పాపమే. దృష్టిలో ఆలోచన చొప్పున నడవకుండా ఉండావేమో, పాపుల మార్గములో నిలవకుండా ఉన్నావేమో, అపాసులు కూర్చున్న చోట కూర్చోలేదేమో. యెహోవా ధర్మశాస్త్రములో ధ్యానము చేయకుండా, ఎన్ని తెలుసుకోకుండా, దేవుని స్తుతించకుండా ఉన్నా కూడా
పాపమే అని చెప్పి తెలుసుకోవడం వల్ల నువ్వేమవుతున్నావు? కీర్తన 139:37 ప్రకారంగా పాపం చేయకుండా జీవించే ధన్యత నీకు ఎప్పుడు వస్తుందంటే గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడే. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని దాదాపుగా పిల్లలు కూడా చెవులోనే పెట్టుకుని వెళతారు. చదువుకున్న బైబిల్ చదివిపోతారు. ప్రతిరోజు బైబిల్ చదవకుండా ఒక్క వచనమైన చదివి ప్రార్థన చేయకుండా ఎవరు కూడా క్రైస్తవుడు అనేవాడు ఏ పని చేయడు. ముందు బైబిల్ చదవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత దేవుని మాట్లాడదాన్ని బట్టి స్తుతించాలి, ప్రార్థించాలి, తర్వాత పనులు చేయాలి. అందుకే కదా అయ్యగారు పాట రాశారు, ఏది? దేవదేవుని మ్రొక్క లెండి అన్ని అంటూ ఏమంటాడు? అన్ని పనుల కంటే ముందుగా లేవంగానే మంచం దిగగానే దేవుని స్మరిస్తే అది అన్ని పనుల కంటే మంచి పని అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి వాక్యాలు అయ్యగారు బోధించినప్పుడు విన్న తర్వాత మరి దైవజనులు, వాళ్ళ పేరు గుర్తులేదు కానీ ఆ కాలం అయ్యగారున్న కాలంలోనే ఒక భార్యాభర్తలు మంచము దిగగానే చెరువు పక్క లేచి మోకరించి దేవుని స్తుతించేవారంట, ప్రార్థించేవారంట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. వాళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నారో ఆ మాటను బట్టి చూస్తే ఎంత పవిత్రంగా ఉన్నారో. ఆ పవిత్రత మనం కూడా కలిగి మంచము దిగగానే మోకరించి ప్రార్థించే స్థితికి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది? అన్ని పనుల కంటే మించిన మంచి పని ఎగురు. అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంతనా చెప్పుకోయా, నా ఇష్ట ప్రకారంగా తాగుతూనే ఉంటా, ఆడుతూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా, పవిత్రంగా ఉండను, తిడతానే ఉంటా, అన్నీ తప్పులు చేస్తూనే ఉంటా అనుకునే వారికి ఏం చేయలేవు. కానీ నువ్వు ధన్యుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చేయదన పనులు సాలిచ్చి చేయవలసిన పనులు చేయకన్నా పాపం కనుక చేసేవారిగా ఉండాలి. 6వదిగా దేవుడు అనే ఆశ తీర్చుకున్న ధన్యత కీర్తన గ్రంథం 146:5 మనకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజ దేవుడు ఎవరో అని తెలియని వారంతా అందులో ఒకటినే మ్రొక్కే వారికి ఆశ తీరాలంటే ఏం చేయాలా? గ్రంథాన్ని చదవాలా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చదవకుండా దేవుడు ఒక్కడే ఆ దేవుడు యేసు ప్రభుని ఎవరు తెలుసుకోలేరు, నమ్ముకోలేరు, ప్రాయచిత్తము దొరకదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కీర్తన 107:9 అంటాడు కదా, ఏమంటారు అక్కడ? ఆశపడిన ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు మన దేవుడు. ఆశపడిన ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు. ఎలాగ తృప్తిపరిచి ఉన్నాడో, ఎలాగ నీకు తృప్తి కలుగుతుంది దేవుని విషయంలో? దేంట్లోనైనా తృప్తి కలిగితే ఉంచేపటికి మళ్ళా అసంతృప్తి వస్తుంది. మళ్ళా ఆశ తీరుతుందా? అదే దేవుని తెలుసుకున్నామంటే, ఆ దేవుని నమ్ముకున్నామంటే తృప్తి పరిపూర్ణంగా తీరుతుందా తీరుదా? సమరయ స్త్రీ తీర్చుకున్నదా లేదా? ఎప్పుడు తీర్చుకునింది? 6 మందితో పాపము చేసిన ఆ సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయములో యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు తెలుసుకోవాలి. ఆయన మాటలు వినింది. వింటూ ఉండగా ఒక్కసారిగా తెలుసుకునింది, ఈయనే అభిషిక్తుడైన క్రీస్తుని. ఈయన ద్వారానే నా పాపం నుంచి నాకు రక్షణ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉన్నది. కానీ ఆయన ఎవరో అనుకునింది. ఆఖరికి యేసు వారి యొక్క మాటలు విన్నాక ఈయనే ఆ రక్షకుడని ఏం చేసింది? ఏ కడవైతే కష్టపడే దూర ప్రాంతం నుంచి లోతులు చేరుకుందో కడవ విడిచింది. ఇంకా నాకు నీళ్ళు అన్నం తర్వాత ఇంకా కడవ విడిచేసి, కడవతో పాటు పాపాన్ని విడిచేసి, ఆ పాపాన్ని విడిచింది కనుక ఏ కంటికి తెలియకుండా నేను చేసిన 6 మందితో పాపాన్ని నా దేవుడు నాకు తెలియపరిచినాడు. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా అభిషిక్తుడు, ఆయనే మెస్సియా, రండి చూస్తూ రండి అని ప్రకటించింది. వేల మంది ఆమె యొక్క ప్రకటన విని
వచ్చి మారుమనసు పొంది రక్షణ పొందినారు యాకోబు బావి దగ్గర. అందుకే పాట పాడతాను ఈ మధ్య. అది ఎందుకు నవ్వుతూ పాడతారు కానీ వాళ్ళు నాకు అంత ఇష్టం కాదు. పాట అయితే చాలా బాగుంది. ఏమని? యాకోబు బాయి కాడ ఎవరు చూశానంట? యేసయ్యను చూశానమ్మా, ఎండి వేళ ఎంతో అలసి ఒంటరిగా నున్నాడమ్మా. బాగుంది పాట, కానీ నవ్వుతో పాడుతుంటే అది అంత ఆత్మీయంగా నాకు అనిపించలే. మరి ఆనందంతో పాడుతున్నారేమో తెలియదు, కానీ ఒక పాపాన్ని కడిగివేసే యేసని తెలుసుకున్నారని. కానీ జనాలకు ఆనందం అనేది లోకరీతిగా కనపడుతుంది. అందుకే నాకు వాళ్ళ యాక్షన్ అంత కరెక్ట్ లేదు, కానీ పాట మాత్రం చాలా నచ్చుతుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లారా, నిజ దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకునే ఆశ ఎప్పుడు తెలుస్తుందంటే, తీరుతుందంటే గ్రంథాన్ని చదివినప్పుడే తెలుసుకోగలుగుతాం, నమ్ముకోగలుగుతాం. ఇంకా నాకు ఇంకా వేరే దేవుడు అవసరం లేదని ఆశ తీరిపిన తర్వాత వేరే దేవుని అవసరం పడతారా? చాలామంది అంటారు, అయ్యా మీ చర్చికి వస్తే యేసయ్యను నమ్ముకుంటే మా దేవుని కొలవకూడదా? మనమేమనాలి? అమ్మా మీ దేవుడు కూడా తెలుసుకోమ్మా, చర్చి కోసం తెలుసుకుంటావు రామ్మా అనాల. కొలవకూడదని చెప్పకూడదు, కొలవకూడదని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు రావాలి, వినాలి, చదవాలి, అప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ దేవుని. ఎవరు వాళ్ళ దేవుడు? యేసుక్రీస్తు. కొందరికి పరిమితం కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు భక్తులు ప్రకటిస్తారు, దేవునికి మహిమ కలుగును గాక. దేని వల్ల తెలుసుకుంటారు నిజ దేవుని? చెప్పాలి, గ్రంథము ధ్యానము చేసినప్పుడే. అలాగే 7వదిగా చూస్తే కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఆపద నుంచి తప్పిస్తాడు. గ్రంథాన్ని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఆపద నుంచి తప్పించుకోగలుగుతాం. ఎటువంటి ఆపద నుంచైనా సరే తప్పించుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పేతురు భక్తులు అంటారు, 2 పేతురు 2వ అధ్యాయము 20వ వచనంలో, తప్పించుకున్న తర్వాత మరలా పాపము చేయకూడదు. ఆపద దేనికి వస్తుంది? పాపాన్ని బట్టి. ఆపద నుంచి తప్పించడానికి ఆపదంతా అనుభవించాడు మన దేవుడు. ఉదయం తెలుసుకుంటున్నాం, నమ్ముకుంటున్నాం. మళ్ళీ ఆపద వస్తూ ఉందంటే మనం ఏదో మళ్ళీ తప్పు చేస్తున్నాం. కనుక ఆపద నుంచి విడిపింపబడిన తర్వాత మళ్ళీ ఆపద రావాలంటే తప్పు చేయకూడదు. ఏ తప్పు చేయకూడదు? దేవుని నమ్మకుండా ఉండకూడదు. నమ్ముకున్న తర్వాత వాక్యం ధ్యానం చేయకుండా ఉండకూడదు. నాకు తెలుసని అనుకోకూడదు. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఎంత వీలు దొరికితే అంత మీ సమయాన్ని వాక్యం కోసం గడపండి. వాక్యం చదవండి. ఒక్కొక్క మాట విన్నప్పుడల్లా తెలుసుకుంటారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటాడు పేతురు భక్తులు చెప్పండి? విడిపింపబడిన తర్వాత మళ్ళా పాపము చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆపదలన్నిటికంటే అన్నిటికీ కారణమైన పాపమే గొప్ప ఆపద. గొప్ప ఆపద. మళ్ళీ చేయొచ్చా పాపము? ఒకరంటారు, ఎందుకయ్యా తాగుతావంటే, ముందైతే తాగలేదయ్యా నిత్యంగా. నాకు ఎంతో ఇబ్బంది వచ్చిన తర్వాతనే నేను తాగుతున్నాను అంటారు కొందరు. తాగితే ఇబ్బంది పోతుందా? ఇబ్బంది పోతుందా? ఇబ్బంది పోతుందా? ఎందుకమ్మా భర్తను గౌరవించలేదంటే ఒక భార్య అంటుంది, ఏం చేస్తావన్నా, నన్ను నా భర్త పెట్టే బాధ ఇంత అంత కాదు, అందుకే నేను భర్తకు దూరంగా ఉంటున్నాను. ఎందుకమ్మా తప్పు చేయకుండా ఉండొచ్చు కదంటే, ఏం చేస్తున్నా అట్లా భర్తను పెట్టుకొని అంటారు కొందరు. తాగితే ఇంకా తప్పు ఎక్కువ చేస్తారా? అటలో కొందరు, అందరు కాదు. తాగితే ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారా? భర్తకు దూరంగా అంటే భర్తలు ఎందుకమ్మా భర్తకు దూరం అంటే, ఎందుకయ్యా భార్యకు దూరంగా అంటే, ఏం చేస్తున్నా, ఎందుకయ్యా వ్యభిచారం చేస్తున్నా, ఏం చేస్తున్నా,
ఇంట్లో నా భార్య నాకు తోడు ఇవ్వలేదు, అందుకే వ్యభిచారం చేస్తా అంటారు. ఆమె దగ్గరికి పోయి ఏమంటే ఏం చెప్తాడు నా బాధని ఆమె అంటుంది. కారణం వేరు కావడం, భార్యకు భర్త దూరంగా ఉండడము, భర్తకు భార్య దూరంగా ఉండడమే కారణమని చెప్పినామనుకోండి, వీడికి వచ్చిన పాపాల గురించే చెప్తాడు అని చెప్పి ఎస్కేప్. అయితే నేను మాత్రం బాధపడను, నేను మాత్రము బాధపడను. జీవితంలో ఉండి మారుతావా? మారు, లేకపోతే వద్దు, లేకపోతే వద్దు. అందుకే సంఘం యువతి లేకపోతే 100 మంది సంఘం ఉంది నాకు. పాపాన్ని ఖండించకపోతే పరిశుద్ధాత్మ ఖండిస్తాడా? ఖండించలేదా? కొందరు అంటారు మళ్ళీ అంత కఠినంగా బోధిస్తే అట్లా. కఠినంగా ప్రాణమించిన దేవుడు, కఠినంగా రక్తం కార్చిన దేవుడు, కఠినంగా బోధిస్తున్న దేవుడు నేను బోధించకంటే ఎట్లా? నేను ఎక్కడైతే ఏం చెప్తా దేవునికి? దేవుడు ఏమంటాడు? పేతృభక్తులు, పరిశుద్ధాత్మ దేవుడు పేతృభక్తులు ఏమంటున్నాడు? విడిపింపబడిన తర్వాత మళ్ళీ ఆ పాపములో చిక్కులుకోవద్దు. ఒకవేళ చిక్కులుకొని ఉన్నావా, ఒకవేళ చిక్కులుకొని ఉన్నావా, ఇప్పుడే తప్పించుకునే మార్గం దేవుడు చూపుతాడు. ఎబ్రీ 12:2 సులభంగా చిక్కులు పెట్టే పాపమును విడిపించుకోవడానికి ఆయన దారి చూపుతాడు. ఏమిటి ఆ దారి? ప్రభువా నన్ను క్షమించడమే. ప్రభువా నన్ను క్షమించు, ఇంకా నేను పాపము చేయను. దావీదు అంటాడు కదా, ఇంకా పాపము చేయను, నన్ను క్షమించయ్యా, హిస్సోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడగయ్యా. నాకొద్దయ్యా ఆ పాపాన్ని విడిపించే నాశనము నాకొద్దయ్యా. ఎప్పుడు తెలుసుకుంటాం? చెప్పాలి. ఎప్పుడు తెలుసుకుంటాం? గ్రంథము ధ్యానము చేయడం వల్ల. గ్రంథము ధ్యానము చేయకపోతే, వాక్యము లేకపోతే ఏ పాపానికి తెలుసుకోలేవు, ఏ పాపానికి పరిహారము ప్రాయశ్చిత్తము తెలుసుకోలేవు. అలాగే దేని పిల్లారా, ప్రాయశ్చిత్తము తెలుసుకోలేవు, నేను దేవుని యొక్క ఆచరణ గురించి తెలుసుకోలేవు, ఆశ్రయించలేవు, నిజదేవుని నమ్ముకోలేవు, మనుషులు తను నమ్మకుండా ఉండలేవు, ఆనందముతో దేవుని పొగిడే స్థితికి రావు, స్తుతించే స్థితికి రావు, పాపం చేయకుండా బ్రతకలేవు, దేవుని తెలుసుకున్న ఆశ నువ్వు తీర్చుకోలేవు. ఇంకా ఆపత్కాలమందు తప్పించుకునే ధన్యత నువ్వు పొందాలంటే వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యం చెప్పినట్లు చేయాలి. అప్పుడే ఏమవుతావు? నిత్య జీవము నీకు వస్తుంది. ఏ నాశము నేను తట్టించి ఉన్నా విడుదల పొందుతావు, నిత్య జీవాన్ని పొందుతావు, నిత్యం మనం తప్పించుకుంటావు, ఏళ్ల సమయం తప్పించుకుంటావు, ఏళ్ళ మహిమ విందులో 2వ రాకడకు సిద్ధపడతావు. చెప్పండి దేవుని పిల్లారా, పాపాన్ని విడవాలా వద్దా? విడాలా వద్దా? పాపులతో సవాల్ చేయకుండా ఉండాలా వద్దా? ఈ రోజు నుంచి దేవునితో సవాసం కలిపే దేవునికి ధ్యానం చేయాలా వద్దా? ఆయన త్వరగా వస్తున్నాడు కనుక ఆ ప్రకారం చేయాలా వద్దా? ధ్యానము చేసి దేవుని వాక్యం చెప్పినట్లు బ్రతకాలా వద్దా? నేను చెప్తున్నానా? గ్రంథం చెప్తుందా? నేను చెప్తున్నానా? దేవుడు చెప్తున్నాడా? త్వరగా చెప్పాలి గట్టిగా. నేను చెప్తున్నానా? దేవుడు చెప్తున్నాడా? ఆ ప్రకారం చేయాలని చేస్తున్నామా? ధ్యానం చేస్తున్నామా? రోజు వాక్యాన్ని వింటున్నామా? ఆ వాక్య ప్రకారం బ్రతుకుతున్నామా? ఊరికే వినేసి దేవుడు ఇచ్చేసరికి గమ్మునుండామా? గమ్మున ఉండద్దు. దేని పిల్లరా, ఆ ధన్యత నువ్వు పొందుకోవాలని నీతో నాతో దేవుడు మాట్లాడినాడు. నాతో ఉదయమనే మాట్లాడాడు దేవుడు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ధన్యత మీ కలుగునట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, మహాగణమైన తండ్రి, మీకు అనేకమైన స్తుతులు స్తోత్రములు. ప్రభువా మీకు వందనాలు, దేవా మీకు నమస్కారములు. ఈ రోజు నుంచి నేను మీ గ్రంథము ధ్యానం చేస్తానయ్యా. పాపల మార్గం నిలవనయ్యా, దుష్టుల ఆలోచన నడవనయ్యా. తండ్రి అభాసులు కూర్చొని చోట కూర్చోను, పొద్దు పోగొట్టుకోను, టైంపాస్ చేసుకోను. దేవా అపాశకం పూర్తిగా చూపిస్తున్నా, పాపాన్ని చేస్తున్నా, టీవీలో సెల్లులో యూట్యూబ్లో చూడను. చూస్తే నీ వాక్యమే
వింటాను ప్రభువా, ఆ ప్రకారము బ్రతుకుతాను తండ్రి. చేయకపోతే పాపమును గనక, పాపానికి జీతం మరణము గనక, పాపాన్ని బడి నాశనం గనక, శాపము గనక, ఆ శాపము నాశనం నాకు వద్దు నాయన. ఈ రోజు నుంచి నీ సన్నిధిలో ఉంటూ నీ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ నీ గ్రంథంలో రాయించిన మాటలు ఏమైతే చెబుతున్నాయో అలాగే చేస్తాను తండ్రి. ఈ రోజు నేర్చుకుంటా. ఇది భాగ్యము నాయన. నాకు తండ్రి దయచేసి బలపరచు. ఈ సల్లో చెప్పిన రీతిగా చేసే భాగ్యం తెచ్చే, విన్న రీతిగా చేసే భాగ్యం తెచ్చే. ఇది భాగ్యమునైనా నా కుటుంబాలకు దయచేయి, కుటుంబ బిడ్డలకు దయచేయి, సంఘటనలు దయచేయి, సహాయము చేయి. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందము. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.